హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. భారత్ పోల్ పోల్ అంటే అదేదో కరెంటు పోల్ అనుకుంటే తొక్క మీద కాలిసినట్లే. మన దేశంలో నేరగాళ్లకు ఉచ్చు బిగించేందుకు కేంద్రం హోంమంత్రిత్వ శాఖ దీనిని తీసుకురాబోతోంది. ఈ భారత్ పోల్ను అమిత్ షా ప్రారంభించారు. అది ఇంటర్పోల్ తరహాలో రూపొందించబడింది. మరి ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎందుకు అవసరమైంది, ప్రయోజనాలు ఏంటి, భారత్ పోల్ అంటే ఏంటి, భారత్ పోల్ ఎందుకు అవసరం అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. మన భారతదేశంలో చాలామంది ఇతర దేశాల్లో ఉంటూ ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. అలాంటి వారికి రోజులు దగ్గర పడ్డాయని కేంద్రం చెబుతోంది. ఇలాంటి ఇండియన్ నేరగాళ్లకు ఉచ్చు బిగించేందుకు కేంద్ర హోంశాఖ భారత్ పోలోను ప్రారంభించింది. ఇది నేరస్తుల గురించి సమాచారాన్ని పంచుకోవడానికి మరియు వారిపై తక్షణ చర్యలు తీసుకోవడానికి మార్గం తెరుస్తుంది. అంతర్జాతీయ నేరస్తులను పట్టుకోవడం సులభతరం కానుంది. భారతదేశంలో నేరాలు చేసి విదేశాలకు పారిపోయే లేదా భారతదేశంలో క్రైమ్ సిండికేట్లను నడుపుతున్న విదేశీ నేరస్తులపై రాష్ట్రాల పోలీసులకు ఇప్పుడు ఇంటర్పోల్ వంటి శక్తివంతమైన ఆయుధంగా భారత్ పోల్ పనిచేస్తుంది. ఒక నేరస్తుడిని పట్టుకోవడమే కాకుండా సకాలంలో వారిపై ఉక్కుపాదం మోపడం, నేరాలను నిర్మూలించడం భారత్ పోల్ లక్ష్యం. ఇది అధునాతన ఆన్లైన్ పోర్టల్. దీనిని సిబిఐ తయారు చేసింది. దాని విచారణ జరిగింది. ఇది ఇంకా అధికారికంగా ప్రారంభం కావాల్సి ఉంది. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పోలీస్ సంస్థ. ఇది అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల పోలీసుల మధ్య సమన్వయం చేసే సంస్థ. ఇది 195 దేశాల పరిశోధన సంస్థలకు కేంద్రంగా పనిచేస్తుంది. దీని ద్వారా నేరస్తులకు సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు వారిని అరెస్ట్ చేసుకునేందుకు అంతర్జాతీయ నోటీసులు జారీ చేస్తారు. దీంతో భారత్ వైపు నుంచి సిబిఐకి సంబంధం ఉంది. వారి అధికారులను అక్కడ నియమిస్తారు. ఈ సంస్థ 1923 నుండి పనిచేస్తోంది. ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని లియోన్ నగరంలో ఉంది. ఇది ఎలా పనిచేస్తుందనే విషయానికి వస్తే, భారత్లో ఒక నేరం చేసిన వ్యక్తి సింగపూర్ పారిపోయాడు. ఇప్పుడు సమస్య ఏమిటంటే భారతీయ పోలీసుల వాదన సింగపూర్లో పనిచేయదు. ఇలాంటి పరిస్థితుల్లో నేరస్తుడిని పట్టుకునేందుకు ఇంటర్పోల్ కృషి చేస్తుంది. అది నిందితుడి గురించి భారత్ ఇంటర్పోల్కు సమాచారం అందించనుంది. ఆ తర్వాత అతని పేరు మీద నోటీసు జారీ చేస్తారు. ఇంటర్పోల్ అనేక రకాల నోటీసులు జారీ చేస్తుంది. కానీ 2 ప్రధానమైనవి ఉన్నాయి. ఒకటి ఎల్లో నోటీస్, అది తప్పిపోయిన వ్యక్తుల కోసం. రెండవది రెడ్ నోటీస్, అది వాంటెడ్ క్రిమినల్స్, నిందితుల కోసం జారీ చేస్తారు. భారతదేశంలో విదేశాలలో దాక్కున్న నేరస్తులను అరెస్ట్ చేయడానికి లేదా సమాచారాన్ని పొందడానికి రాష్ట్ర పోలీసులు, దర్యాప్తు సంస్థలు తరచుగా ఇంటర్పోల్ను ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సిబిఐని సంప్రదించాలి. దీని తర్వాత సిబిఐ ఇంటర్పోల్ను సంప్రదించి అవసరమైన నోటీసులు జారీ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటమే కాకుండా చాలా సమయం పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్ పోల్ను ప్రారంభించింది. దీని సహాయంతో నేరస్తులకు వ్యతిరేకంగా రెడ్ నోటీసులు, డిఫ్యూజన్ నోటీసులు, ఇతర అవసరమైన ఇంటర్పోల్ నోటీసులు జారీ చేసే ప్రక్రియ వేగంగా, సరళంగా మారుతుంది. ప్రస్తుతం వారు తమ అభ్యర్థులను ట్రాక్ చేయాలనుకుంటే రాష్ట్రాలు సిబిఐకి మళ్ళీ ఈమెయిల్ లేదా ఫ్యాక్స్ పంపాలి. అయితే పోలీసులు నేరుగా భారత్ పోల్లో అభ్యర్థులను ట్రాక్ చేయగలరు. నోటీసులు ఇంటర్పోల్ మాత్రమే జారీ చేస్తుంది. నేరస్తుడి సమాచారం లేదా స్థానాన్ని నిర్ధారించాల్సి వచ్చినప్పుడు పోలీసులు భారత్ పోల్ ద్వారా నేరుగా ఇంటర్పోల్కు అభ్యర్థులను పంపగలరు. ఇంటర్పోల్ ఆ అభ్యర్థులను అంగీకరిస్తే సంబంధిత నేరస్తుడికి వ్యతిరేకంగా రెడ్ నోటీసు, డిఫ్యూజన్ నోటీసు లేదా ఇతర రకాల నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. ఇంటర్పోల్తో కమ్యూనికేషన్ను సులభతరం చేయడం, వేగవంతం చేయడం జరుగుతుంది. ఇలా నేరస్తులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా భారత్ పోల్ ద్వారా పట్టుకోవచ్చు.